అక్షయ్ పెళ్లి కార్డు పట్టుకొనైతే అవని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా అవని కోసం వెయిట్ చేసేసరికి అక్కడికి అవని అయితే వస్తూ ఉంటుంది. అలా వచ్చిన అవనిని చూసి అక్షయ్ అయితే అవని వస్తుందని చెప్పేసి అవని అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే ఏంటండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఒకసారి ఆగు అవని, చిన్న పని ఉంది అని చెప్పేసి అనేసరికి ఏంటి చెప్పండి అని అయితే అవని అంటూ ఉంటుంది. ఇక పెళ్లి కార్డ్ అయితే ఇస్తూ ఉంటాడు అక్షయ్ అవనికి. ప్రణతి పెళ్లి కార్డ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా అనగానే పెళ్లి కార్డ్ చాలా బాగుందండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయితే ఈ కార్డ్ నాకెందుకు ఇచ్చారు అని చెప్పేసి అక్కడున్న అన్నీ చూస్తూ ఉంటారు. అలా అనేసరికి అవని అయితే ఇలా అంటూ ఉంటుంది. పెళ్ళికి రమ్మని చెప్తున్నారా? రావద్దని చెప్పడానికి ఈ కార్డ్ ఇస్తున్నారా చెప్పండి అనైతే అంటూ ఉంటుంది. అలా అనగానే అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి అవని అలా మాట్లాడుతున్నారు అనంటే, నేను నిశ్చితార్థంకి ఎందుకొచ్చానో మీకు చెప్పాలి కదా! అనైతే అంటూ ఉంటుంది. మీరు నాకొక విషయం చెప్పండి. మీరు నన్ను పిలవడానికి వచ్చారా? రావద్దు అని చెప్పడానికి వచ్చారో క్లారిటీ కోసమే అడిగాను అనైతే అంటూ ఉంటుంది అవని. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటాడు అక్షయ్. నేను నిశ్చితార్థానికి వచ్చింది ప్రణతి ఏదో బాధపడుతుందనే విషయం తెలిసి వచ్చాను. మీరు నన్ను పిలవడం నా విషయం కాదండి. మీరు ఎలాగో నన్ను అర్థం చేసుకోలేకపోయారు. కానీ ప్రణతి బాధనైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అవని అనంటే, అవును ప్రణవి ఏదో విషయానికి బాధపడుతుంది. అదే విషయం అనేది అన్నయ్యగా మీరు కనుక్కుంటారని అనుకుంటున్నాను. ఇది నన్ను పిలవడం, పిలవకపోవడం నేనేం పట్టించుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ప్రణతి ఏ విషయం గురించి బాధపడుతుంది? అసలు ప్రణతికి బాధపడాల్సినంత అవసరం ఏంటి అనైతే ఆలోచిస్తూ ఉంటారు. మీరు నన్ను ఎలాగో అర్థం చేసుకోలేదు. ప్రణతినైనా అర్థం చేసుకోండి అనైతే అంటుంది.